హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న ఈ రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్. కమ్మనైన వెజ్ పులావ్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి అసలు మసాలా దినుసులు వేయకుండా కలర్ఫుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోనైతే చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ వెజ్ పులావ్ తయారీకి సరిపడా ఒక బౌల్ పెట్టేసుకొని దీనిలోకి ఒక పావు నిండా ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఈ నెయ్యి బాగా వేడెక్కే లోపు మనం కావాల్సిన కూరగాయలను కూడా కట్ చేసుకోవచ్చు. దీనిలోకి ఒక 5 పచ్చిమిర్చి, ఒక ఫుల్ సైజ్ క్యారెట్, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే ఒక 2 మీడియం సైజు ఆలుగడ్డల్ని తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ బాగా వేడెక్కగానే దీనికి కావాల్సిన మసాలా దినుసులు ఏమీ వేయకుండా కేవలం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2-3 బగారా ఆకులని మాత్రం వేసుకున్నాను. ఈ బగారా ఆకులను కూడా ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇలా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే టేస్ట్కి సరిపడ ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే ఈ కూరగాయలు మంచిగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా పడుతుంది. ఆ తర్వాత ఒక 10 వరకు కరివేపాకు రెబ్బల్ని, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా ఆకులని, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ప్లెయిన్ ధనియాల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తే వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గుతాయి. ఈ వెజ్ పులావ్ తయారీకి మనం నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే రైస్ని తీసుకోవాలి. ఇక్కడ మేము వాడుతున్న కృష్ణ వాటర్ కాబట్టి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా బియ్యాన్ని వాష్ చేసిన తర్వాత ఆ నీళ్లు వేసి ఒక 10 నిమిషాలు ముందే నానబెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కూరగాయలు బాగా మగ్గాయి కదా, మూత తీసి చూసినట్లయితే వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. ఇలా అయ్యేటప్పటికి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు చిక్కటి పెరుగుని వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా ఉప్పు తక్కువగా అనిపిస్తే మరొకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం బియ్యం నానబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదే వాటర్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా చేస్తేనే వెజ్ పులావ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ నార్మల్ రైస్కే ఫిల్టర్ వాటర్ అయితే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు అయితే వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది, లేదంటే ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను కృష్ణ వాటర్తో చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అవే వాటర్ని వేసి బాయిల్ చేసాం కదా, ఇలా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టి బాయిల్ చేసినట్లయితే ఇలా మరుగు వచ్చేస్తుంది. ఇలా ఒక మరుగు రాగానే మనం ముందుగా నానబెట్టేసుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా కనుక ఉడికిస్తే ఈ రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఏమాత్రం రైస్ అనేది మెత్తగా కాకుండా పలుకులా లేకుండా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా ఉడికిన తర్వాత అయితే వెజిటేబుల్స్ అన్నీ ఇలా పైకి తేలుతాయి కదా, వీటిని కూడా మరొకసారి బాగా మిక్స్ చేసినట్లయితే రైస్ మొత్తానికి వెజిటేబుల్స్ బాగా పడతాయి. ఇలా ఈ స్టేజ్కి రాగానే లో ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టేసుకొని మరొక 3 నిమిషాలు దమ్ చేసామంటే కమ్మనైన వెజ్ పులావ్ రెడీ అవుతుంది. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. వెజ్ కర్రీ కానీ నాన్ వెజ్ కర్రీ కానీ ఎలాంటి దాంట్లోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు లంచ్ బాక్స్లో కనుక ఇలా చేసి ఇచ్చారంటే భలే ఇష్టంగా తింటారు. అలాగే ఒక్క మసాలా దినుసు కూడా వేయలేదు కాబట్టి ఎండాకాలంలో వేడి కూడా చేయకుండా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.